ఇవన్నీ నాకే అనుకుని ఇవన్నీ కిరీటం పెట్టాలి, రాజు వస్త్రం ధరింపచేయాలి, రాజు ఎక్కి గుర్రం ఎక్కించి ఆ రాజు ఊరేగించాలి, రాజు ఊరేగినట్టు ఊరేగించాలనగానే ఈయన ఈయన అనుకుంటాడు ఆమెను నన్నే ఇలా చేస్తాను అనుకుని ఇలా చేయాలి అని చెప్పినప్పుడు అందుకు రాజు నీవు చెప్పిన ప్రకారమే శీఘ్రముగా ఆ వస్త్రములను ఆ గుర్రములను తీసుకొని రాజు గుమ్మమునొద్ద కూర్చొని ఉన్న ఈ యూదుడైన మొర్దెకై ఆ మొర్దెకైకి అలాగుననే చేయము, నీవు చెప్పిన దానిలో ఒకటియు విడువక అంతయు చేయమని హామానుకు ఆజ్ఞ ఇచ్చాను. ఎలా ఉంటది? ఆ? చూడండి, ప్రారంభంలో నిద్ర పట్టకపోవడం ఏంటి, ఆ డే బుక్ని ఆ దినచర్య పుస్తకాన్ని తీసుకురావడం ఏంటి, చదవడం ఏంటి, చదివినప్పుడు ఇదే రాజు చెవిని వినపడడం ఏంటి, హామాను ఇలాగా హామాన్ అన్నాను ఒద్దిగా ఇలాగా రక్షించాడు అనడం ఏంటి, రాజు ప్రాణం కాపాడడం అనడం ఏంటి, రాజుగారు ఆయనకి ఏమన్నా బహుమానం ఏమైనా ఇచ్చాడా, సత్కారం ఏమైనా చేశాడంటే చేయలేదు, ఏమీ చేయలేదని చెప్పడం ఏంటి, ఈయన చేతకి ఫిక్స్ అవడం ఏంటి, ఆ టైంలో హామాన్ రావడం ఏంటి, ముందుగా అసలు రాజుకి నిద్ర పట్టకుండా చేయడం అనేది దేవుని ఆస్తి, దేవుని ఇన్వాల్వ్మెంట్. మీకు ఈ 10 అధ్యాయంలో దేవుడు ఎక్కడా ప్రత్యక్షంగా దేవుని ప్రస్తావన కనపడదు ఇక్కడ, కానీ వెనక దేవుడు వెనక ఆయన అదృశ్య శక్తి వెనకూడి నడిపిస్తుంది. సో మీరు ఇన్న అధ్యాయంలోనూ దేవుడని యెహోవా కానీ అనే మాట ఎక్కడ కనపడదు మీకు అబ్జర్వ్ చేస్తే, తెలుసా? అసలు ఇన్వాల్వ్మెంట్ ఉండదు. వీళ్ళు ప్రార్థన చేస్తారు, ఎవరో ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తారు, వేడుకోలు విన్నపాలు ఉపవాస ప్రార్థనలు చేస్తారు, కానీ దేవుని హస్తం డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయినట్టు కానీ ఎక్కడా కనపడదు. మనం 10 అధ్యాయంలో పరిశీలన చేస్తే ఇదే కనపడదు. కానీ దేవుని నడిపింపు ఎలా ఉంటుందో ఈ రోజులో క్రైస్తవులు ఉన్న మనకు కూడా ప్రత్యక్షంగా మన దేవుని హస్తము మనకి తోడుందని అనిపించకపోయినా కానీ ఖచ్చితంగా ప్రతిదినము దేవుడు మనల్ని నడిపిస్తున్నాడు. ఎందుకంటే మనం హృదయాన్ని తెరిచి అవగాహన చేసుకోవాలండి. ఎందుకంటే మనం లోపల కలిసిపోయి మన లోక కార్యక్రమాలు ప్రతి దినచర్యలో ఉండిపోతున్నాం, కానీ దేవుని అదృశ్య శక్తిని గుర్తించుకోవట్లేదు మనం ప్రతి విషయంలో కూడా. సో ఎందుకంటే మనం లోపల ఉన్నటువంటి ప్రతి కార్యక్రమం విపరీతంగా ఇన్వాల్వ్ అవుతున్నాం, కానీ దేవుని వైపు చూడలే అంతగా. ఏదైనా ప్రత్యేకమైనటువంటి ప్రార్థనలోనో, సేల కొడుకుల్లోనో, బైబిల్ క్లాస్లోనో, ఆరాధనలోనో, ఏమైనా కూడుకునేటప్పుడే దేవుని జ్ఞాపకం చేసుకుంటున్నామేమో, కానీ ప్రతిదినము నిజంగా దేవునిలోనే ఉంటే మనం ఏ పని చేసుకున్నా దేవుని హృదయంలో స్మరించుకుంటూ ఉంటే ఖచ్చితంగా ఆయన కార్యాలు మనకే ఖచ్చితంగా కనపడతాయి. తెలుసండి, ఖచ్చితంగా కనపడతాయి. దేవునిలో మమేకమైతే నువ్వు ఏ పని చేసుకున్నా కానీ ప్రతి నిమిషంలో ఎవ్రీ సెకండ్ కూడా దేవుని హృదయంలో తలుచుకుంటూ ఉంటే నువ్వు ఏ పని చేసుకున్నా, ఈవెన్ వంట చేస్తూ దేవుని స్మరించుకోవచ్చు, ఏ